వల్లభనేని వంశీని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన్ని కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఇద్దరు వచ్చారు. వారితో పాటు వంశీ సతీమణి కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ దగ్గర వేచి ఉన్నారు. వీళ్ళు ఎవరిని లోనికి అనుమతించట్లేదు పోలీసులు. కనీసం ఒకసారి కలిసి ఎలా ఉన్నాడో చూస్తామని చెప్పినా సరే వాళ్ళు ప్రస్తుతం మాకు ఎటువంటి అనుమతులు లేవు, అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు లేవు అని చెప్తూ ఉన్నారు. దీంతోపాటు లాయర్లు కూడా కొంతమంది ఇక్కడికి మేము ఒకసారి ఆయన తరపున వకాలత్ తీసుకునేందుకు వెళ్తామని చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అధికారికంగా అరెస్టు చేశామని వాళ్ళకి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో మేము విచారణ చేపడుతూ ఉన్నాము. ప్రస్తుతం ఎవరు కలవటానికి వీల్లేదు అనేటువంటి పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళంతా ఇటు నేతలతో పాటుగా కార్యకర్తలు కూడా కొంతమంది వాళ్ళని కలవటానికి వచ్చి అక్కడ కృష్ణలంక గేట్ వద్ద ఇక్కడ వేచి చూస్తూ ఉన్నారు. అయితే మరొక వైపు ఈరోజు మధ్యాహ్నం నుంచి అంటే సుమారు 12 గంటల ప్రాంతంలో 12-12:30 గంటల ప్రాంతంలో అటు హైదరాబాద్ నుంచి ఇక్కడికి విజయవాడకు వల్లభనేని వంశీని తీసుకువచ్చి మొదట భవానీపురం నుంచి ఆ తర్వాత ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ చేస్తూ ఉన్నాడు. ఆయన నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తున్నట్టు మనకి సమాచారం అందుతుంది. అయితే ఇందులో ఈ కేసులో వల్లభనేని వంశీ అదేవిధంగా సత్యవర్ధన్కు ఏ విధంగా కమ్యూనికేషన్ జరిగింది, ఏ విధంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, అదేవిధంగా ఎలాగా వాళ్ళని బెదిరించారు అనే విషయాలపైన పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు. మరొక వైపు చూసుకున్నట్లయితే ఇటు సత్యవర్ధన్ సోదరుడు వీళ్ళ మీద కంప్లైంట్ ఒకటి ఇచ్చారు. అందులో ప్రధానంగా జడ్జి దగ్గర కోర్టులో హాజరైన తరువాత తన సోదరుడు అదృశ్యమయ్యాడని, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఆయన్ని బెదిరించారు అనేటువంటి విషయాలతోటి కిడ్నాప్ చేసి ఉంటారనే ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటు కిరణ్ కుమార్ అటు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఈ కేసు నమోదు చేసి వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దానికి సంబంధించి కొంత సీసీ ఫుటేజ్, దాంతోపాటు కాల్ డేటా ఆధారంగా కొంత ఎవరెవరితోటి మాట్లాడారు అనేటువంటి విషయాలన్నింటినీ తెలుసుకున్నారు. మరొక వైపు కొంత నగదు లావాదేవీ కూడా మధ్యవర్తి కోట్లు అనే వ్యక్తి ద్వారా కొంత లావాదేవీలు జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. ఈ మొత్తం ఎప్పుడు జరిగింది అంటే 2 రోజుల కిందట సత్యవర్ధన్ SC/ST కోర్టుకు వెళ్ళి జడ్జి ముందు తనకు ఎటువంటి సంబంధం లేదు కేసుకు అని చెప్పిన సమయంలో అంతకు ముందు గత కొన్ని రోజుల నుంచి ఎన్ని కాల్స్ చేశారు, ఏ విధంగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ పోలీసులు డిజిటల్ ఆధారాలు సేకరించారు. ఈ డిజిటల్ ఆధారాలు కొంతమందిని విచారించిన క్రమంలోనే ఇప్పుడు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకువచ్చారు. మరొక వైపు చూసుకున్నట్లయితే అదృశ్యమైనటువంటి సత్యవర్ధన్ వైజాగ్లో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు. అక్కడ నుంచి ఆయనతో పాటు మరో 3 కూడా తీసుకువస్తూ ఉన్నారు. ఇక్కడ తీసుకువచ్చి విచారణ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అసలు ఎందుకు అటు వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు కుటుంబ సభ్యులకు కూడా కమ్యూనికేట్ కాలేకపోయారు, వాళ్ళకి సమాచారం ఇవ్వలేకపోయారు, అసలు ఏం జరిగింది, ఎవరు బెదిరించారు, ఎందుకు బెదిరించారు, ఏమని బెదిరించారు, ఇటువంటి విషయాలన్నింటినీ సత్యవర్ధన్ నుంచి రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయాలు పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో విచారణ చేపడుతూ ఉన్నారు. ఈ విచారణ సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం వల్లభనేని వంశీనే కాదు, ఆయనకు సహకరించినటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంది. వాటితో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే మనకి స్పష్టంగా ఇక్కడ కనబడుతూ ఉంది. వీళ్ళంతా విచారించి మరొక వైపు
మరోవైపు ఈ కేసుకి సంబంధించి పూర్తి ఆధారాలతోటి ఒక రిమాండ్ రిపోర్టుని తయారు చేయాలి. దీనికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ స్టేషన్లో ఉంచి దీనికి సంబంధించి రికార్డు తయారు చేసి అనంతరం కోర్టుకి తీసుకువెళ్ళే అవకాశం మనకి కనబడుతోంది. ప్రశాంత్, కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.